సికింది మేము లేట్ వచ్చామని చెప్పి తిట్టాడు గైస్. Good morning. So we woke up so early and time కి రిలాక్స్ అవ్వమని తీసుకొస్తే ఇలా తిప్పుతున్నారు. పొద్దున 7 గంటలకు లేపి 6 గంటలకు లేపి. This is not fair. We took some stuff from Co-op and we're good to go. Islands with stories of myths and legends, and the day is you're going to get it all and all that. So it's quite a long drive. This guy, so he is our local guide today. So Tinu chala manchiga maku anni explain cheskuntu each and everything he took us around. Basically the monster day, who knows? And by the way, he was wearing a very cute dress and mata, like a cute skirt and a top and hat. So walking trail. So it is Scotland lo Inverness దగ్గర ఉన్న Inverness నుంచి I Love Sky Mini lo we covering all of these things. He wrote his memoir and 100 years later. So this was our first stop. ఇదేదో క్యాసిల్ ఉండే పేర్లు అడగకుండా అబ్బా నేను మర్చిపోతూ ఉంటా. సో ఇదొక క్యాసిల్. యాజ్ యూజువల్గా నేను కక్కుకోవడం బస్సులో ఆగడం ఇది కామనే నాకు ప్రతి దాంట్లో. సో అలాగా నేను కక్కుని కొంచెం టైర్డ్ అయిపోయి బస్సులో ఒక్కదాన్ని పక్కన ఉంచున్నా. అండ్ దిస్ వాజ్ అ సెకండ్ క్యాసిల్. సో ఇక్కడ ఆగామన్నమాట బ్రేక్కి. సో ఇట్ వాజ్ సో గుడ్, లిటరలీ చాలా బాగుండే ప్లేస్ అయితే. బట్ ఇట్ వాజ్ సో విండీ, యాజ్ యూ కెన్ సీ. నన్ను ఆ వీడియోలో చాలా విండీ ఉండే. బట్ దాని తర్వాత వీ హ్యావ్ కాఫీ. ఇక్కడ చిన్న షాపింగ్ ఉండే, గిఫ్ట్ షాప్. ఐ షాప్డ్ ఎ లిటిల్ బిట్ హియర్. అన్ని క్యూట్ స్టఫ్ చూస్తుంటే నాకు అన్నీ తీసుకొని వెళ్ళిపోవాలనిపించింది. బట్ అంత సీన్ లేదు మనకి. సో కొన్ని తీసుకొని అడ్జస్ట్ అవి ఇంటికి వెళ్ళాం. అండ్ దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ లాక్ నెస్ విచ్ హ్యాస్ అ వెరీ వైడ్ స్టోరీ. ఇవన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అనమాట. ఆల్ దీస్ ప్లేసెస్ అనేది రివర్స్ ఉన్నాయి కదా వీళ్ళకి, ఏవైతే వాటిని పెట్టి బేస్ చేసుకొని నేమ్ చేశారనమాట. సో ఇక్కడ ఒక బ్యూట్ కాఫీ షాప్ ఉంది, అందులో కాఫీ తీసుకొని జస్ట్ కొంచెం టైం తీసుకుంటున్నాం. ఈ వ్యూ ఆ క్యాసిల్కి చాలా బాగుండే కాఫీ షాప్ నుంచి. సో వీఆర్ అట్ దీని పేరేంటి, ఈ క్యాసిల్ పేరేంటి? Donne Castle at Loch Ness. At Loch Ness, and we are having a coffee. First time na life lo tondaraga lesi bayita tirugutunnanu. Already traveling lo kakukoni exhaust అయిపోయి ఉన్నాం. And ikkada mana technicians, they're working on how to set up a camera. Kantistunda meeku cameraman గంగతో రాంబాబు. ఇందులో గంగ ఎవరు, రాంబాబు ఎవరు? Cheers guys. And we shop few things అన్నమాట. చూపిస్తాను మీకు. This beautiful shawl, pure wool. This cute pencil, చాలా క్యూట్గా ఉంది కదా. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తున్నా. We have a gift for my boss. Manchuria. Whiskey container. And అట్లా కింద ఇది కట్ చేసాను. బాస్ వెళ్ళేదాడు. బాస్ అని చూస్తాడా ఏంటి? అవునా, చూద్దాం. ఎవరికి తీసుకోలేదు, నీకు తీసుకోలేదు. అండ్ దిస్ విస్కీ డార్క్ చాక్లెట్ అండ్ దిస్ బ్యూటిఫుల్ బుక్. జీవిత చరిత్ర రాసుకుందాం అనుకుంటున్నాను, ఈ బుక్లో రాద్దామని. ఈ పెన్సిల్తో ఇప్పుడు ఈ బుక్లో నా జీవిత చరిత్ర రాస్తాను. అండ్ వి బాట్ దిస్ క్యూట్ బ్రాస్లెట్ పెట్టుకుంటున్నాను. వావ్, చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగను నిజంగా చాలా బాగుంది. నేను కూడా ఒకటి తీసుకున్నా.
ఏమంటారు మన్సూర్? కొనిస్తున్నా? అది అర్థమైపోయింది. పెట్టిండు చెప్తలేదు. అంత సీన్ లేదు. మనకి ఎవరు కొనిస్తారు చెప్పండి. సో నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ నెక్లెస్ డాగ్ది. నేను లాస్ట్ టైం అప్పుడు థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఐ బాట్ ఎ క్యూట్ చిన్న నెక్లెస్ అనమాట. దానికి సేమ్ పెండెంట్ ఉంటుండే. అయితే అది నేను ఎట్లనో మిస్ చేసుకున్నా, పోయింది. బట్ నౌ ఐ ఫౌండ్ ఇట్ సో క్యూట్. నాకు రోహిత్ కొని ఇచ్చాడు ఇది. ఇగో రోహిత్ చూపిస్తా. అదిగో దేసి తను నాకు కొనిచ్చాడు. ఎంత క్యూట్గా ఉంది కదా, చాలా బాగుంది. చూపియాలి నీకు వేసుకొని వావ్ చూడు, బాగుంది కదా, క్యూట్గా ఉంది కదా. వావ్ సో గుడ్. ఇంకొకటి అక్కడ బుల్ కూడా ఉంది సేమ్ బుల్ తీసుకోనా? ఇదే బాగుంది కదా. వావ్. మనం ఈ గ్యాప్ లో ఫిట్ చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ we coming with this necklace. It's from Swarovski. I don't know how to pronounce it. And top వచ్చేసి Zara and shirt వచ్చేసి Zudio and boots కూడా ఉన్నాయి. అది గుర్తులేదు ఎక్కడ చేశాను. And these earrings are from Boots. And అంతే. ఈ రింగ్స్ అంటావా, అది షీన్. సో దిస్ ఇస్ మై పిక్చర్. అండ్ జాకెట్ వచ్చేసి ఫ్రమ్ హాలిస్టర్. ఓకే, మా ఫిట్ చెక్ అయిపోయింది. మేము లేట్ వచ్చామని చెప్పి తిట్టాడు గైస్. ఇప్పుడు ఎప్పుడు తిట్టాడు. వద్దంటే ఫోటోలు దిగుతుంది. ఇరిపోతుంది చలికి. చలి ఇరిగే తీసేస్తుందా? ఏం చేద్దామంటారు? తాగే ముఖం తాగేలేదు, పీకేలేదు, అన్ని మాటలే. చాలా డీసెంట్ బాయ్స్. మందంటే ఎరిగని పురుషులు. అబ్బా పురుష్. ఫస్ట్ ఈ డైలాగ్ చెప్పు నువ్వు. ఆ డైలాగ్ తర్వాత నేను చెప్తాను. చాలా ఉక్క పోస్తుంది అసలు. చెమటలు కారిపోతుంది. టిష్యూస్ ఎక్కడ రా? టిష్యూస్ కూడా వేయట్లేదు. తుద్దా అంటే చెమటలు చెట్టు తుడుచుకో. సిగ్గేస్తుంది. సిగ్గా సో ఇది ఒక హార్బర్ అనమాట. ఐ కుడెంట్ క్యాప్చర్ ఇట్. మేము ఎక్కడైతే ఆగామో దాని తర్వాత వి వెంట్ టు వాటర్ ఫాల్స్. ఇట్స్ సో గుడ్. అండ్ ఈ ప్లేస్లో ఇట్స్ లైక్ ప్లేస్ అనమాట సైట్ సీయింగ్కి. ఎంత గాలి వచ్చిందంటే అందరు కొట్టుకొని పోతున్నారు. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దాట్. సో నేను దిగొద్దని చెప్పి బస్లోనే అలా కూర్చొని ఉండే. బట్ ఇట్స్ వర్త్ వాచింగ్. పాపం వీళ్ళందరూ కొట్టుకొని వెళ్ళిపోయారు గాలికి. ఓ మై గాడ్. సో వి బాట్ మధ్యలో బ్రేక్ ఇచ్చారు, నిద్ర లేసి bought this cake and mocha. This is the best mocha I ever had. ఇంకా నిద్ర పోలే అనమాట. సో అందుకు అలా మాట్లాడుతున్నాం. బట్ సీరియస్లీ చాలా 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 బాగుంది. నేను మిస్ అయిపోతుండే, బట్ మా ఫ్రెండ్స్ ఇచ్చారు నాకు. సో ఎంజాయ్ బాయ్స్. వీళ్ళేమో రిటర్న్ అవుతున్నాం అని అంటున్నారు, బట్ ఐఎమ్ నాట్ షూర్. అన్నీ చూసేసామంటున్నారు. నేను పడుకోవడంలో సరిపోయింది, ఏం చేసినా నాకే తెలియదు. ఎందుకు చూడలేదు? వచ్చి బస్ తీసిన 15 నిమిషాల్లోనే ఆపేయండి. ఫస్ట్ స్టాప్ నాష్ అని చెప్పేది. దాంట్లో సెకండ్ దోనే క్యాసిల్. దాని తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర వాటర్ ఫాల్స్ ఒకటి. అలా వెళ్తూనే ఉన్నాం చాలా సార్లు. మధ్యలో 2 సార్లు రాలేదు, బయటికే రాలేదు. నీ తప్పది. 1 2 3 4 చాలా 6 అక్కడ మిడిల్లో మనం తిన్నాము. 7 కదా అట్రాక్షన్స్. ఇంకా ఎక్కువ స్టార్ట్ అయింది. They'd never meet again on the Bonnie Banks. Let's take this for 1, 2. You'll take the high road.
we'll never meet again. On the bunny banks of Loch Lomond. Bunny banks, on the bunny banks, on the bunny banks. Whoa! Back to our room, guys, and now we may head to some good places. So let's get ready. And by the way, in akkada darlo I bought this organic wild seaweed lip balm grapefruit. It is made with this what you say, bee wax. So it's an organic one. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. Okay, seaweed. జరువు అంటే చచ్చిపోతుండే. ఎందుకు? అరే ఏంట్రా స్మెల్? నీకు అవుతుందా? పెండ వాసన. అదే నేను ఒక్క సెకండ్ కూడా ఉండలేనాడా. ఇంకో 2 నిమిషాలు ఉంటుంటే ఆడ వాళ్ళందరూ సుక్కేసేసరికి ఏర్పడతలేదు వాళ్ళకి. అదే వాళ్ళకి అలవాటు రా బీఫ్ తింటుడు. ఆ బీఫ్ నెక్స్ట్ వచ్చేసి పోర్స్ మొత్తం స్మెల్ వస్తుంది వాళ్ళకి. సో వాళ్ళకి బాగానే ఉంటుంది, మన వల్ల కాదు. స్టోరీ ఏంటంటే ఇట్లా నార్మల్గా స్కాటిష్ పబ్స్ అవి ఉంటాయి కదా, డాన్స్ ఫ్లోర్ అవి చూడడానికి అని చెప్పి ఇక్కడ లోకల్ గైడ్ సజెస్ట్ చేస్తే మేము ఒక పబ్కి వెళ్ళగానే లిటరలీ 2 seconds ఉన్నాం మేము, అంతే. వెంటనే బయటికి తీసుకొచ్చేసారు అనమాట. సో అది ఆ బ్యాక్గ్రౌండ్ అయిందంతా. వీళ్ళు అయితే చూసి భయపెట్టేశారు నన్ను, దీన్ని చూపించి. వేస్ట్ ఫెలో, చిల్లర్ ఫెలో. వీడు కూడా భయపడ్డాడు, ఎద్దులో ఎదిగాడు. ఓకే, సో అది ఈరోజుది వ్లాగ్ అయితే. సో అంతేం చేయలేదు, చాలా చేసాం. నేనంతే కక్కుని పడుకోవడానికే సరిపోయింది. ఎన్ని చూసినా కూడా లైక్ మేమైతే ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చాం తినడానికి. ఇట్ వాజ్ ఎ ఫన్ డే. ఆకలిస్తుంది, వీడు ఇంకేం తీసుకురావట్లేదు. సో పబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ మమ్మల్ని ఏదో విచిత్రంగా చూడటం అంత నచ్చలేదు. బట్ స్టిల్ వి ఎంజాయ్డ్ ఇట్. ఆ మ్యూజిక్ చాలా 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 బాగుంది. ఆమె చాలా బాగా ప్లే చేసింది. వాడేదంతా అర్థం కాలేదు, ఎందుకంటే ఇట్స్ రిఫరింగ్ టు ద లోకల్ సాంగ్స్. లైక్ వాళ్ళు అక్కడ ఇన్వెంట్ చేసిన సాంగ్స్ మాత్రమే పాడుతున్నారు కాబట్టి వీ డోంట్ నో. యాడ్ చేసా ఆల్రెడీ ఉంది కదా, మీరు చూసారు కదా. సో ఇక్కడ కూడా నాకు అర్థం కాదు, మనకి ఇండియన్స్కి దిమాక్ ఉండదు. ఏదో మనకేం తెలియదు, ఇప్పుడే వచ్చినాము అని ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ వచ్చి ఏదో కొన్ని సంవత్సరాలు ఉండేసరికి మనం ఏం తినాలో కూడా వాళ్ళే చెప్తారు, ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్తారు. అడిగితే నీకు తెలియదు, నువ్వు మూసుకొని కూర్చో అన్నట్టు మాట్లాడతారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ షిట్. అదన్నమాట మ్యాచ్. సో యా, తినేసి ఇంటికి వెళ్ళి బజ్జోడమే. దిస్ ఈజ్ ఫర్ టుడే. అంటే పబ్జీ అలాంటివి ఆడతాం, అది సెకండరీ. బట్ స్టిల్ ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. ఐ హోప్ యూ ఎంజాయ్. రేపు మళ్ళీ కలుద్దాం.